ఉదయకాల సమయంలో ఇక్కడందరూ మనం ఎందుకు కూడుకున్నామంటే దేవుని స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి. We came here because we love God. ఎందుకంటే మనం ఎందుకు ఇక్కడికి వచ్చున్నామంటే ఆయన ప్రేమించాం కాబట్టి. Without going to church, we don't want to stay at home. మరి మందిరానికి వెళ్లకుండా మన ఇళ్లలో మనం ఉండడం మనకి ఇష్టం లేదు. Because our desire is for the Lord. ఎందుకంటే మన ఆశ అంతా ఏమైనదంటే మన ఆశ అంతా కూడా దేవుడై ఉన్నాడు. Without going to church, it is like missing something in the week. మరి ఒకవేళ మన మందిరానికి వెళ్ళలేదు అనుకోండి, మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? మరి వారం మందిరానికి వెళ్ళలేదని ఏదో కోల్పోయినటువంటి మనసు వస్తుందన్నమాట, ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. We feel so much distance away from the Lord. మనకి అప్పుడు ఏమవుతుందంటే దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. And when we go to church, we feel happy and satisfied our soul and also our physical life also. మరి మందిరానికి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, అబ్బా నేను మందిరానికి వెళ్ళాను, నా దేవుడి దగ్గరగా ఉన్నాను అని ఒకలాంటి తృప్తి మనకు కలుగుతుంది. And when we go to church, not only we ourselves happy, but God also happy. మనము మందిరానికి వెళ్ళినప్పుడు మనకే సంతోషం కాదు కానీ, మనలో కలిగే సంతోషం కాదు కానీ దేవునికి కూడా సంతోషం కలుగుతుంది మనం బట్టి. God will wait to us in the church like how the parents are wait for the child to come home. మరి ఎట్లా అంటే బిడ్డలు ఎప్పుడు ఇంటికి వస్తారా అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. అదే రీతిగా మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని మన కొరకు ఆయన ఎదురు చూస్తూ మరి కాల్చుకొని కూర్చుని దేవుడు ఆయన. When the Sunday comes, when the prayer time comes, God will be watching your presence in the church. ఆదివారం వచ్చిందంటే దేవుడు ఏం చేస్తాడంటే నా బిడ్డలు మందిరానికి వచ్చారో లేదని ఆయన చూస్తూ, మరి ఆయన ఎదురు చూస్తూ ఎవరు వచ్చారు ఎవరు రాలేదని ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు. And when we come to the church, మరి మందిరానికి వచ్చినప్పుడు మనము God is happy. దేవుడు చాలా సంతోషించే దేవుడు. And also when we come to the church, అంతేకాకుండా మందిరానికి వచ్చినప్పుడు we praise the Lord. మనం దేవుడిని మనం దేవుడిని మహిమపరుస్తాం, స్తుతిస్తాం. And we sing a song to Him. మరి దేవునికి మనం కీర్తనలు పాడతాం. And we also learn what God said to us. అంతేకాకుండా మరి ఆయనకి కీర్తనలు పాడతాం, ఆయన స్తుతిస్తాం, ఆయన మహిమపరుస్తాం. అంతేకాకుండా దేవుడు మనకి ఏమేమి నేర్పిస్తున్నాడో, ఎలా ఉండమంటున్నాడో ఇవన్నీ నేర్చుకుంటాం. And also we ask what we want for the coming week. అంతేకాకుండా మరి వచ్చే వారానికి వచ్చే సమయానికి మరి మనం ఏం చేస్తామంటే, ప్రభా నాకు ఇది చేసి పెట్టవా, నాకు ఇది సహాయం చేయవని మన అవసరాలన్నీ ప్రభు సన్నిధిలో విన్నపించుకుంటాం. So as the past week has been blessed by the Lord, we praise God. And as the past week has been saved by the Lord, we thank God. మరి గడిచిపోయిన కాలము చక్కగా దేవుడు మనం ఆశీర్వదించాడు, అయ్యా నీకు స్తుతులు. మరి గడిచిపోయిన కాలం అంతా నువ్వు కాపాడావు, నీకు స్తుతులు అయ్యా అని మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తామంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. And in the church we listen to His word. అంతేకాకుండా మందిరంలో ఏం చేస్తామంటే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తాం. What kind of word we listen means not the outside people word, not the vision word, or not the imaginary word, but the word which is written in the Bible. మరి మనం మందిరంలోకి వచ్చి మనం వినే మాటలు లోకానుసారమైన మాటలు కాదు, లోకానుసారమైనటువంటి బలం కలిగిన మాటలు కాదు, లేదంటే ఏదో మనసులోకి వచ్చినవి చెప్పడం కాదు. ఏమి మనం ఆలోచిస్తామంటే చక్కగా దేవుని వాక్యంలో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడో అవి మాత్రమే, దేవుని మాటలు మాత్రమే మనము నేర్చుకుంటాం. So the word of God is nothing but the Bible which is written for us. This one we should learn. This is the word of God which is given for us to learn. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు మీ శాంతికి మీ నెమ్మదికి ఆయన
రచించి పెట్టినటువంటి మాటలు మనం చదువుతా ఉన్నాం. Many people do not read the Bible, but they wait for the word God to speak. వాళ్ళే చాలా మంది ఏం చేస్తారు, దేవుని వాక్యాన్ని చదువుకుని ఏమనుకుంటారంటే దేవుడు నాతో మాట్లాడితే బాగున్నాను అనుకుంటారు. How the Lord will speak? ఎట్లా దేవుడు మాట్లాడతాడు నీకు? God has given the word to understand through this Bible. మరి దేవుడు నీకు బైబిల్ ఇచ్చాడు, నువ్వు చదువుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదవుతుందా? దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. Maybe for some innocent people, for the unlearned people, like how God sent angel to the shepherd, like that God may speak. There's no problem. మరి చదువులేని వారికి మరి ఏంటిది వెర్రి గొల్లలు అంటారు కదా, అలాంటి వాళ్ళకి వెర్రి వారికి చదువులేని వారికి దేవుడు ఏం చేశాడు, దూతలు పంపించి మరి యేసుక్రీస్తు పుట్టాడని చెప్పేసి దూతలు వెళ్ళి వారికి అడవిలో చెడు కాసుకుంటూ ఉన్నప్పుడు పంపించాడు. అట్లాగే ఈ చదువులేని వారికి దేవుడు ఏం చేస్తాడు, కొన్ని విషయాల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటుండొచ్చు. But we cannot wait for them because we know how to read the Bible. వారిలాగా మనము ఆయన నుంచి మాట్లాడతాడులే, ఆయన నుంచి నడిపించుకుంటారని మనము ఎదురు చూడడం అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకి అందరికీ చదివించాడు, మనం చదువుకోగలము, దేవుని వాక్యము చదివించుకోగలము కూడా. Whatever written in the Bible has been for us to learn and understand and follow. మరి దేవుని వాక్యాన్ని ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చండి? నువ్వు చదువుకోవాలా, నువ్వు అర్థం చేసుకోవాలా, దాని ప్రకారం నువ్వు ఏం చేయాలో నడుచుకోవాలి. So from last 2-3 weeks we are learning the Genesis. మరి 2-3 వారాల నుంచి మనం ఆదికాండం చూస్తూ ఉన్నాం. We are almost finished Genesis. మనము మరి ఆదికాండము మరి కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నాం. After this finish Genesis, we will have a quick revision one more time. మరి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒకసారి ఆదికాండం వల్ల రివైజ్ చేసుకుందాం. Because this is the main journey in our Christian life, how we have to be, how we should know the story of the Bible. విశ్వాసుల జీవితంలో కష్టకాలంలో ఎలా నడుచుకోవాలి, ఏ రీతిగా మనము దేవుని యందు నమ్మిక ఉంచి మన విశ్వాస యాత్రను కొనసాగించాలో ఈ ఆదికాండంలో మనము నేర్చుకుంటాము. How people walk with the Lord and how God walked with the people is written in the book of Genesis. మరి మనుషులైన వారు ఏ రీతిగా దేవునితో నడిచారు, దేవుడు మనుషులు ఎలా కలిసి నడిచారు, వాళ్ళు ఇరువురు మనుషులు దేవుడు ఇరువురు కలిసి ఏ రీతిగా కలిసి నడిచారో మనం దీంట్లో చూస్తా ఉన్నాం. And how God promised to the people మరి is written in the book of Genesis. మరి అంతేకాకుండా దేవుడు ఏమేమి రాసి పెట్టాడో మొత్తం అంతా కూడా మనం దీంట్లో చూస్తూ ఉన్నాం. So we have already learned how God was with Abraham and how God was with Isaac, and now how God is with Jacob and Isaac. Yeah. మన అబ్రహాంతో దేవుడు ఎలా ఉన్నాడో చూసాము, అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఎలా ఉన్నాడో చూసాము. తర్వాత ఇప్పుడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ఎలా ఉన్నాడో చూద్దాం. God promised Abraham that I will give you the land, I will give you your children like the sand and the star, and I will give seed through you. Like that, God has given 3 promises. దేవుడు ఎలాంటి మరి వాగ్దానాలు ఇచ్చాడంటే ఈ సంతానం ద్వారా ఈ దేశంలోని మరి ఈ ప్రపంచం అంతా ఆస్వాదించబడింది ఈ సంతానం ద్వారా. అంతేకాకుండా వారు ఇసుక రేణువుల వల్ల విస్తరిస్తారు. ఈ సంతానం ఎలా విస్తరిస్తారంట, ఇసుక రేణువులాగా వారిని నేను ఆస్వాదిస్తాను. అంతేకాకుండా వారిని నేను మరి బ్లెస్ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. And after that, God spoke to Isaac. మరి అబ్రహాం ఇవే మాటలు చెప్పాడు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకుతో కూడా దేవుడు ఇవే మాటలు. And what God said is, I am going to bless you because your father obeyed my word. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీ తండ్రి నా మాట విని నాకు లోబడినాడు కాబట్టి నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు దేవుడు. After that we learn, right? You remember or not? So Isaac was blessed because of the father.
మరి ఇస్సాకుకి మరి ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే తండ్రి బట్టి ఆశీర్వాదం వచ్చింది. And in Isaac, God blessed two child. అంతేకాకుండా ఇస్సాకు కూడా ఇద్దరు కుమారుల చేత దేవుడు ఆశీర్వదించాడు. And the two child already God said they are going to have the two nation, and it was separated. మరి దేవుడు ఏం చెప్తాడంటే ఈ ఇద్దరు కుమారులు కూడా ఇద్దరు మరి వారి యొక్క రెండు జనాంగాలు అవుతాయి. ఏంటిది? రెండు జనాంగం. పెద్ద కుమారుడు ఒక జనాంగము, చిన్న కుమారుడు ఒక జనాంగం అవుతారు. మరి అంతేకాకుండా దేవుడు ఏం చేస్తాడు? వాడిని విడదీశాడు. ఒక దిక్కుకి మళ్ళీ ఒకరిని ఒక దిక్కుకి పంపించాడు. The same way God gave two sons. The first name is Ishua, the second son is Jacob. మరి మొదటి కుమారుడు ఏసావు, రెండో కుమారుడు యాకోబు. So it happened that Jacob was cheated Ishua two times. మరి ఇక్కడ చూస్తే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ఏసావు చూస్తే యాకోబు చిన్న కుమారుడు యాకోబు ఏసావు రెండు సార్లు మోసం చేశాడు. Last week we learned, right? పోయిన వారు చదువుకున్నాం కదా. What is Jacob cheated? What is the first one Jacob cheated to Ishua? మరి ఏ రీతిగా మొదటిసారి మోసం చేశాడు? రెండు రకాల మోసం చేశాడు. మొదటి మోసం ఏంటి? చాలా మంది Birthright, right? జ్యేష్ఠత్వ హక్కుని లాగేస్తుంది. What is the second one? రెండవది Yeah, second one is blessing. ఆశీర్వాదం అంతా గొర్రె జన్మ కప్పుకొని అన్నలాగా యాడ్ చేసి ఆశీర్వాదం అంతా అన్నకు ఆశీర్వాదం అంతా పొందుకున్నాడు మోసగాడు. First one is birthright, second one is blessing. మొదటిదేమో జ్యేష్ఠత్వ హక్కుని తీసుకున్నాడు, రెండేమో ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. So what is the plan of Ishua? ఇప్పుడు ఏసావు ఏమనుకుంటా ఉన్నాడు? ఏసావు ఏం చేద్దామనుకుంటున్నాడు? When my father is old, my father should not get worried. But after my father gone, surely I will kill my brother. ఏమన్నాడంటే నా తండ్రి ముసలోడు అయిపోయాడు, నా తండ్రి చనిపోతాడు, నా తండ్రి చనిపోయిన తర్వాత నేనేం చేస్తున్నా తమ్ముడు యాకోబును చంపేద్దాం అనుకుంటా ఉన్నాడు. He has planned, and his plan was revealed to the mother. మరి ఈ మాటలు వెళ్ళి ఎవరు చెప్పాడు? తల్లికి చెప్పాడు. అమ్మ నేను నాన్నగా చనిపోయిన తర్వాత తమ్ముడిని చంపేస్తుంది. So the mother can know that the elder brother is angry. అప్పుడు తల్లికి ఏం చేస్తుందంటే Wisely she made another plan, like a marriage plan, and she sent younger brother to his father place. తల్లికి ఈ మాట తెలిసిన తర్వాత తెలివిగా ఏం చేసిందంటే వివాహం వరకు చిన్న కుమారుడు పంపించినట్టుగా తన భర్తతో చెప్పి అయ్యని వెళ్ళి ఒక అమ్మాయిని ఎత్తుకోని చెప్పేసి తెలివిగా వారి సొంత ఊరికి పంపించేసింది. ఎవరు రేపుగా. So actually this was all happened not because of the Jacob, not because of Israel. This was the plan of God already before they got God promise. మరి ఇది ఎలా జరిగిందంటే మరి తల్లి ప్లాన్ చేయబట్టి కాదు, ఏసావు చంపాలని దాన్ని బట్టి కాదు, కానీ దేవుడే ముందుగా వీరిద్దరిని వేరు చేయాలని దేవుడే ముందుగా ప్రణాళిక ఆయన వేసి పెట్టాడు. So here now the journey of Jacob was when Isaac blessed him to go to Laban, means Rebekah brother house. మరి రెబ్కా ఏం చేసిందంటే తన చిన్న కుమారుని తన అన్న అయిన రెబ్కా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఊరు నుంచి వచ్చింది. వాళ్ళ అన్న పేరు లాబాను. వాళ్ళ అన్న దగ్గరికి పంపించింది అనమాట. మా అన్న దగ్గర కూతురు ఉన్నారా, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోదా అని చెప్పేసి పంపించింది. What is the Rebekah brother's name? రేపటి వాళ్ళ అన్న పేరు Laban. Laban father name? Bethuel. Okay? Bethuel was the Laban father. So Laban is the Rebekah brother. Anna. Okay? బెతూయేలు తండ్రి, రెబ్కా తండ్రి, లాబాను అన్న. So when Jacob was blessed by Isaac and said, you should go and marry your mother, brother, daughter. ఇప్పుడు మరి ఏం చెప్తుందంటే ఇస్సాకు, అయ్యా నువ్వు వెళ్ళి మీ అమ్మ వాళ్ళ అన్న కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నావు. So he said, okay. సరే అని చెప్పాడు. So the journey began.
ఆ రీతిగా తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. But his elder brother Ishua stayed at home. మరి అన్నేమో ఇంట్లో ఉన్నాడు. And he came to know that his mother was not happy with the wife that he married. Ishua came to know that Rebecca is not happy with the wife that he married. So again he married to Ishmael, means his uncle's son daughter. Ishua, Jacob's brother. Once again, Ishua married Canaanites. But Ishua came to know that Rebecca's mother was not happy. So again he married Ishmael's grandchildren. ఇప్పుడు మరి ఏసావు, ఇసాకు కుమారుడైన పెద్ద కుమారుడైన ఏసావు మరి కనాను కుమార్తెను చేసుకున్నాడు. కనానులో ఉన్నటువంటి ఒక అమ్మాయిని చేసుకున్నాడు. తర్వాత మరి తల్లిదండ్రులకి ఇష్టం లేదని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు, ఇష్మాయేలు తెలుసు కదా, ఇష్మాయేలు మరి మనమరాల్ని ఒక అమ్మాయిని చేసుకున్నాడు. So Ishua has 2 wives and he has so many children. ఏసావుకి 2 భార్యలు, చాలా మంది పిల్లలు. So during that time Jacob walked away from the house. ఆ సమయంలో అన్న మరి ఇట్లా 2 పెళ్లి చేసుకుని పిల్లలు మంటున్న సమయంలో యాకోబు ఏం చేశాడంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. And Ishua also thought that my mother and my father sent my brother away to get married like that. మరి అదేమనుకుంటే మా అన్నను కూడా మా అమ్మ మా నాన్న ఇష్టం లేక మరి మన ఊళ్ళో ఉన్న అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేక దూరంగా వెళ్ళి చేసుకోమన్నాను కదా అని చెప్పేసి నేను కూడా వెళ్తానని చెప్పేసి బయలుదేరాను. So Jacob went on his journey. What happened? In those days they have to go by walk very far away, 3-4 days or months they have to go by walk. మరి ఆ రోజుల్లో ఒక ఊరు నుంచి ఒక ఊరికి కానీ మరి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఎక్కువ రోజు ప్రయాణం కాలినడకనే నడుస్తూ వెళ్ళాలి. So while he was going around, అతను వెళ్తూ ఉన్న సమయం ఏంటంటే it became night. అది రాత్రికాల సమయం అయింది. Then was in the place of Bethel. మరి అతడు ఈ యాకోబు ఇంటి నుంచి లేచి నడిచి వెళ్తున్నప్పుడు రాత్రి అయింది. అతడు రాత్రి అయ్యేసరికి ఏ ప్రదేశాన్ని చేరుకున్నాడే బేతేలు అనేటువంటి ఊరికి వెళ్ళాడు. So he cannot go anymore because of the night. చీకటి పడింది కాబట్టి, చీకటి పడితే మనం ప్రయాణం చేస్తామా? చేయం కదా, కరెంట్ లేదు, ఆ రోజులు ఏం లేదు కదా, చీకటి పడిపోయింది. అతను బేతేల్లో ఆగిపోయాడు. So he took one stone. అతను ఒక రాయిని తీసుకున్నాడు. He used as a pillow. ఆ రాయిని తల కింద పెట్టుకున్నాడు. So when he is sleeping, అతను నిద్రిస్తున్న సమయంలో before sleeping and after he lay down, అతడు మరి పడుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్న సమయంలో he got one vision. అతనికి ఒక దర్శనం వచ్చింది. Anyone know that vision? ఎవరికైనా తెలుసా ఆ దర్శనం ఏంటో? యాకోబు వచ్చిన దర్శనం చెప్పండి. Very good. అతను ఏం చేశాడంటే He got a dream that ఒక దర్శనంలో the ladder was from earth to heaven. ఒక నిచ్చెన భూమి నుంచి పరలోకానికి వేసింది. ఏముంది? కింద నుంచి పరలోకానికి పైకి ఒక నిచ్చెన కనపడతా ఉంది. So he seen that vision, and what happened is the angels are coming down and going up, coming down and going up. మరి ఆ నిచ్చెన చూస్తే ఆ నిచ్చెన మీద నుంచి పైకి కిందకి దేవదూతలు ఎక్కుతూ ఉన్నారంట, దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. It shows that the heaven is above, right? మనకు తెలుసు కదా పరలోకం ఎక్కడుంది? ఆకాశంలో కదా, ఆకాశం పైన ఉండదు. So Jacob got a dream, and Jacob heard a voice. అయితే అక్కడ అతడు ఆ దర్శనం చూశాడు. ఆ దర్శనంతో పాటు ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు. See, after Abraham, Isaac was blessed because of Isaac, right? So the same way Jacob also heard the voice of God. మరి ఇప్పుడు తాత విన్నాడు దేవుని స్వరం, అబ్రహాం విన్నాడు, నేను ఆశీర్వదిస్తానని.
తర్వాత మరి తండ్రి విన్నాడు, ఇస్సాకు విన్నాడు, నేను ఆశ్రయిస్తాను. ఇప్పుడు ఎవరు వింటున్నారు? మనవడైనటువంటి యాకోబు వింటా ఉన్నాడు దేవుస్తారని. Let us read how he got the voice. Chapter 28, verse 13 of Genesis. మరి 28:13 చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణుల వలె అగును. See, up to 15 minutes. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. Hallelujah. See, what God said means, I am the Lord God of Abraham, your father, and the God of Isaac. కాబట్టి నేను నీ తాత దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి, నీ దేవుణ్ణి కూడా. Hallelujah. See, now this is the third generation, right? ఇప్పుడు ఇది ఎన్నో వంశము, ఎన్నో తరము? God's will be the father, and through father God's will be Isaac, and now through Isaac God's will be the Jacob. కాబట్టి తాత ద్వారా తండ్రిని, తండ్రి ద్వారా కొడుకు, మనమని 3 తరాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే, God said, I am with you. I will be with you wherever you go. కాబట్టి దేవుడు ఏం చెప్తుందంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో ఉంటాను అంటున్నాడు. And I'll bring you back to this land. అంతేకాకుండా నువ్వు వెళ్ళు, మళ్ళా నేను నిన్ను వెనక్కి తీసుకొని వస్తాను. And I will not leave you until I have done what I have spoken to you. నేను చెప్పింది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. Hallelujah. See, the promise of God still going on with generation to generation. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము ఒక తరం నుంచి మరి ఒక తరం, మరి ఒక తరం నుంచి మరి ఒక తరానికి, తరతరాలన్నీ కూడా దేవుని దేవుని యొక్క వాగ్దానము కొనసాగుతూ ఉంది. By connecting this, I will tell you how my people become Christian. కాబట్టి దీన్ని చూసుకొని మరి సార్ వాళ్ళ మరి ఆ దేశంలో వాళ్ళు ఎట్లా క్రిస్టియన్స్ అయ్యారో చూద్దాం. Last time I told you one time, right? మరి పోయినసారి ఆయన ఒకసారి చెప్పారు, William Pettigrew అని American missionary. ఒక అమెరికా నుంచి ఒక మిషనరీ వచ్చాడు. He came to our place. అమెరికా నుంచి దేవుని సువార్తను ప్రకటిద్దామని విలియం పెట్టిగ్రూ అని ఒక అమెరికా మిషనరీ ఎక్కడికి వచ్చాడు? మణిపూర్కి వచ్చాడు. So before he came, అతను రాకముందు 3 generations before, అతను రాకముందు 3 తరాలు ఉన్నాయి మణిపూర్. ఎన్ని తరాలు? 3 తరాలు మాత్రమే ఉన్నాయి. Before, one king or one of the big village king, headquarter king, he got a dream. అయితే ఈ వీళ్ళు రాకముందు, మిషనరీ రాకముందు ఆ ఊరికి రాజు ఉంటాడు. మణిపూర్ రాజు పరిపాలన. ఒక రాజుకి ఒక దర్శనం వచ్చిందంట. So what he got dream means, ఆ దర్శనం ఏంటంటే, one wise man, tall, big man came. ఆ దర్శనంలో ఒక ఎత్తుగా పొడవుగా ఉన్నటువంటి ఒక తెల్లటి మనుషుడు కనపడతాడు. And it says that after some days you will live by the leaf. You will live by, your life will live by leaf, like that. That vision, the dream, the dream. మరి కొన్ని దినాలకి ముందు ఒక దర్శనంలో ఒక పెద్దగా ఉన్నాడు దొరగా కనపడ్డాడు ఆ రాజుకి. తర్వాత ఆ రాజుగారికి మరొక దర్శనంలో నీవు ఈ ఆకుల చేత నివసిస్తావు అని, ఆకుల ద్వారా జీవిస్తావని చెప్పాడు. And he got the submission that after some days they will worship the living God, like that. మరి తర్వాత ఏమైనా దర్శనం వచ్చిందంటే, కొన్ని రోజులకి నీవు జీవముగల దేవుణ్ణి ఆరాధిస్తావు. This white man will bring a new life. ఈ తెల్లటి మనుషుడు, ఈ తెల్లగా ఎత్తుగా పొడవుగా ఉన్నాడు కదా మిషనరీ, ఇతడు మీ జీవితానికి కొత్త జీవితాన్ని తీసుకొస్తాడు. జీవితానికి నూతనంగా
మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పి దర్శనం. So this dream was got by king, and nothing happened to his life. అయితే ఈ దర్శనం వచ్చింది కానీ అతని జీవితంలో ఏమీ జరగదు. అంటే అతని టైంలో జరగదు. రాజుగారి సమయంలో ఇది జరగదు. He told his dream to his son. మరి ఈ యొక్క కళను ఎదురేం చేస్తాడు, తన కుమారుని చెప్పాడంట. And again his son told his son again. మరి అతని కుమారుని చెప్పాడంట. ఏమని? మీ తాతకి ఇట్లా కళ వచ్చింది, ఒక తల దొరగారు వచ్చారు, అతను మనం నడిపిస్తాడని. తండ్రి ఏమో కుమారుడు చెప్పాడు, కుమారుడేమో మనవడు చెప్పాడు. So suddenly the American missionary came to Manipur. ఈ మూడో తరంలో ఈ మనవడి సమయంలో ఓకేనా ఆ తెల్లవారు వచ్చారు మణిపూర్. Last when Monday or Tuesday when American man came here at night. Huh? How is he? Very big and tall, right? ఆయన తెల్లవారు వచ్చాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? చాలా ఎత్తుగా. Now American people also become small size. అమెరికా వాళ్ళు కూడా మరి అంత ఎత్తు ఉన్నట్లయితే కొద్ది పొట్టుగా ఉంటారు. Before the father was very big. వారి మరి పూర్వీకులు చూస్తే తాత ముత్తాత బాగా ఎత్తుగా ఉండేవారు. Actually, the brother Jani Babu, we thought Jani Babu is very big man. Like compared to him, American man is bigger than him. మరి మన అరుత తమ్ముడు చిన్న తమ్ముడు చెట్టు బాబు ట్రాన్స్లేట్ చేశారు కదా తెలుగులో చెప్పాడు ఆయన. అందరూ అనుకున్నారంటే ఇతను చాలా ఎక్కువగా ఉన్నాడు అనుకున్నారు. ఎవరిని? చంటిబాబు. ఇప్పుడు చంటిబాబు ఆయనకు చూస్తే చిన్నగా ఉన్నాడు. So like that, American man, the big man came to Manipur. అట్లాగూ ఒక అమెరికా దొరగారు మణిపూర్కి వచ్చారు. And his wife. అతని భార్య. He was a white. వాళ్ళిద్దరు చాలా తెల్లగా and big size. చాలా హైట్ గా పెద్ద పర్సనాలిటీ. And in those days no vehicle. They will go by walk. From Impal, no vehicles to come. They have to come by walk. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ ఆ రోజుల్లో ఏమి మరి నడవలేదు, ఎక్కడానికి ఏం బండ్లు లేవు కాబట్టి వాళ్ళు ఇంఫాల్ నుంచి ఆ ఉగ్గురుడికి అంటే ఒక మరి కుప్పం నుంచి ఏంటది దూరం నడుచుకుంటా వెళ్తా ఉంటాడు. So walking, the white color become red color. ఆ నడుస్తూ ఆ తెల్ల వాళ్ళందరూ కూడా ఎర్రగా అయిపోయారు. Very tired. చాలా అలసిపోయారు. So in those days there is a story that human being become animal like that. మనుషులైన వారు జంతువులుగా మారుతూ ఉన్నారు. Yeah, like that is there, no? Like that, our people thought, so human being become animal like that, they are ready to kill him. కాబట్టి మనుషులైన వారు కొన్నిసార్లు పశువులుగా మారుతారని ఈ మణిపూరులో అందరూ కలిసి వీళ్ళని చంపడానికి వచ్చారు వాళ్ళిద్దరిని. Because they are very tall and wide and different color. వాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నారు, మరి తెల్లవాళ్ళ ఎర్రగా అయిపోయారు పని చేసి కాబట్టి చంపుదామని కత్తులన్నీ రెడీ చేస్తారు. In those days, no gun. ఆ రోజుల్లో గన్నులు వాళ్ళు కాల్చారు. Only the spear, arrow, knife like that. అవన్నీ కూడా గుచ్చేవి పొడిచేవి ఆ కత్తులే ఉన్నాయంట మనుషులు చంపడానికి. They are ready to kill. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని చంపడానికి రెడీ ఉన్నారు. Everybody surrounded them. మరి అందరూ కలిసి వాళ్ళు చుట్టుముట్టారు. But American man is waving hand. Don't do anything. మరి ఈ అమెరికా అన్నారంట మమ్మల్ని ఏం చేయదు అన్నారండి. His wife began crying like anything. మరి భార్య బాగా ఏడుస్తూ ఉందంట. Why we came like this jungle? అయ్యో మనం ఇలాంటి అడవి ప్రాంతానికి ఎందుకు వచ్చాము? Oh, we don't know anyone here. అయ్యో మనకి ఎవరు తెలియదు. And these people do not know our language. మరి ఈ మనుషులకి మన భాష రాదే. And we don't know their language. వాళ్ళ భాష మనకి రాదే. What to speak? ఇప్పుడు ఎట్లా మాట్లాడేది? What to say? ఏం చెప్పేది? Why we should die today? She started crying more. అలాగూ భార్య ఏడ్చుకుంటూ అరుస్తా ఉంది. Then one man ran and informed to the king. మరి ఒక మనుషుడు గబగబా పరిగెత్తుకుంటే రాజు గారికి చెప్పాడు, Somebody is very big and wide. మరి మన ఊర్లోకి ఒక ఎత్తుగా తెల్లగా ఉన్న ఇద్దరు మనుషులు వచ్చారని చెప్పాడు. Oh, they are about to kill him. మన ఊళ్ళందరూ వెళ్ళి మనం చంపడానికి వెళ్ళారు. Then king ran and said, don't touch that man. అప్పుడు రాజు గారు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ మనుషులు మీరు ఏం చేయగలరు? That is the man which my grandfather got a vision. మరి మా తాతగారికి కళ్ళలో కనిపించిన మనుషులు వీళ్ళే. Don't touch him. వాళ్ళని ఏమి చేయదు మీరు. He shouted. గట్టిగా అరిచాడంట And రాజు. he ran పరిగెత్తుకుంటూ వచ్చాడు. and he bring him to his home.
అప్పుడు వాళ్ళని జాగ్రత్తగా రాజుగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. So all the people dropped down their knife, spear, everything. మనుషులందరూ కూడా చంపుదామని తీసుకొచ్చిన కత్తులు సుత్తులన్నీ కూడా కింద పడేసుకున్నారు. When they saw the king running, ఎప్పుడైతే రాజుగారు పరిగెత్తుకుంటూ రావడం చూశారు, and when he shouted, ఎప్పుడైతే ఆయన అరిచాడు, and when all the people listened to him, ఎప్పుడైతే మనుషులందరూ ఆ రాజుగారి అరుపు విన్నారు, the missionary got relief, మిషనరీ గారు happy. అప్పుడు వాళ్ళకి అన్నయ్య మమ్మల్ని చంపట్లేదని కొంచెం రిలీఫ్ వచ్చింది. So they took him home, and from there they started teaching A, B, C, and they start teaching, and they start speaking, and they start understanding. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ అమెరికా వాళ్ళు ఈ రాజుగారి కుటుంబానికి ఏబిసి నేర్పించి మరి ఇంగ్లీష్ నేర్పించి ఎట్లా మాట్లాడాలి ఎట్లా చేయాలని అంత నేర్పిస్తా ఉన్నారు. So they understood, oh, after people live by our life will live on the leaf. Like that means writing. By writing or leaf means it can be paper, it can be money. మరి దశలో ఏమని వచ్చింది? 3 సార్లు దశలో మీరు పేపర్ మీద మీరు ఆకు మీద రాస్తారు, ఆకు ద్వారా జీవిస్తారని వచ్చింది కదా. ఇప్పుడు ఇతను ఇలా నేర్పించుకుంటా ఈ ఆకుల మీద రాస్తా ఉన్నారు. దేని మీద రాస్తారు? నేర్చుకుని దేని మీద రాస్తున్నారు? ఆకుల మీద రాస్తా ఉన్నారు. So the leaf is the vision. The leaf is now the paper or the money. ఇప్పుడు ఈ ఆ దశలో ఆకు కనపడింది కదా, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కనపడేటువంటి ఈ పేపర్ కానీ లేదా డబ్బు కానీ, డబ్బు కూడా పేపరే కదా అట్లా. So like that, when he come to teach ABC and 1, 2, 3, and he translate the Bible and he start writing our language, so through him we become a Christian. కాబట్టి అమెరికా మిషనరీలు వచ్చి వాళ్ళందరికీ చదువు నేర్పించి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళ భాష వీళ్ళ భాష వాళ్ళు నేర్చుకుని వాళ్ళకి బైబిల్ నేర్పించి దేవుని వాక్యాన్ని నేర్పించారు. So the vision was fulfilled after the 3rd generation. కాబట్టి ఆ వచ్చిన దర్శనము ఈ తాత సమయంలో వచ్చిన దర్శనము ఎన్ని తరాలకి జరిగింది? నిద్రపోయాలి చెప్పండి, ఎన్ని తరాలు జరిగింది? So the same way, here also God is speaking still to Abraham, Isaac, and now to Jacob. కాబట్టి 3వ తరానికి జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి ఈ 3వ తరంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Why? ఎందుకో? Because Abraham obeyed God's voice. ఎందుకంటే తాత దేవునికి లోబడ్డాడు కాబట్టి ఈ ఆశీర్వాదము అలా కొనసాగింది. So here when Jacob was going, he saw the vision that ladder was coming down from heaven to earth, and angels were coming down and going up. కాబట్టి ఈ 3వ తరంలో ఈ మనవడు ఏం చూసాడంటే పరలోకం నుంచి భూలోకానికి ఈ నిత్య ద్వారా దేవదూతలు ఎక్కడమో చూశాడు. And God said, I am the God of your father Abraham, Isaac. దేవుడు ఏం చెప్తాడే? నీ తాత దేవుడు నేనే, మీ నాన్న దేవుడు నేనే, నీ దేవుడు కూడా నేనే అని చెప్తాను. So and also said, I'm going to be with you till whatever I said is fulfilled. నేను చెప్పింది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. Hallelujah. See, God is the God who keeps His promise. కాబట్టి మా తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం ఇచ్చే దేవుడు. నీ జీవితంలో నా జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చి నెరవేర్చి మనల్ని కడక చేర్చే దేవుడు ఉన్నాడు. So Jacob called that place Bethel. యాకోబు ఆ రీతిగా స్థలంలోకి వచ్చాడు. And he said in verse 16. యాకోబు నిద్రలే తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. So Jacob said, this is none other than the house of God. అయ్యో ఆయన నిద్ర లేచి యాకోబు కలగని నిద్ర లేచి అన్నాడు, అయ్యో ఇది చాలా భయంకరమైన స్థలం. అంటే ఏంటంటే ఇది మామూలు స్థలం కాదు, ఇది దేవుని మందిరమే. ఏంటది? దేవుని మందిరమే, కానీ వేరొక స్థలం కాదు. So when he wake, he took the stone which he was using as a pillow and he erected. అప్పుడు ఎప్పుడైతే తలకడగా ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడో ఆ రాయిని తీసి ఆ స్థలం ఆ రాయిని తీసి పాతాడు. And afterward he called the place name Bethel in verse 19.
వేయించి తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు. మరియు అతడు ఆ స్థలంలో బేతేలు అని పేరు పెట్టినాడు. Before that place was Luz name. అయితే మొదట ఊరి పేరు లూజు. ఏంటది? లూజు. So Jacob gave the place name Bethel. ఇప్పుడు లూజ్ అనే ఊరికి ఏం పేరు పెట్టాడు? బేతేలు. Bethel, the meaning of Bethel means house of God. బేతేలు అంటే ఏంటంటే దేవుడి మందిరము. ఏంటది? దేవుడు నివసించే స్థలము. Hallelujah. హల్లెలూయా. After that Jacob went to Laban, తర్వాత that village. అతడు మరి వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే ఈ స్థలం దాటి ఎక్కడికి వెళ్ళాడు? Laban place. లాభాన్ని ఎక్కడున్నాడో, వాళ్ళ మేనమామ ఎక్కడున్నాడో ఆ స్థలానికి వెళ్ళాడు. That is in Syria, okay? అది సిరియాలో ఉన్నదండి. So what happened? When Laban is going, or when Jacob is going, he came across one village and he asked the village people what place he stays. అప్పుడు ఈ యాకోబు నడుస్తూ వెళ్తూ అక్కడ కొంతమంది గొర్రెలు కాచుకున్న మందని ఆ కాపలను చూసి మీరు ఇది ఏ ఊరు అని అడిగాడు. So there was a big well. అక్కడ ఒక పెద్ద బావి ఉన్నది. And they said, read the verse 3. సరే, అక్కడ 3వ వచనం. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి రాత్రి తొలగించి గొర్రెలకు నీటి పెట్టి తిరిగి బావి మీద రాత్రి దాని చోటును ఉంచింది. యాకోబు వారిని చూసి అనులారా మీరెక్కడ వారిని అడుగుగా వారు మేము హారాను వారమని. అతడు నాకోలు కుమారుడు లాభాను మీరు ఎరుగుదురా అని వారిని అడగా వారు ఎరుగుదరని. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పారు. So when he asked, you are from, this is which place you are from, where, when he asked, they said, we are from Haran. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? గొర్రెలు కాపులయ్యా, మా ఊరు పేరు హారాను అనే ఊరు వాళ్ళని చెప్పారు. So in Haran, who is there now? ఇప్పుడు హారాన్లో ఎవరున్నారు? Haran is the village name. హారాను అనే ఊళ్ళో ఎవరున్నారు? Laban. Rebecca. కుమారుడైన లాబాను ఉన్నారు కదా. Rebecca brother ministers. రెబెక్కా ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్సాకు భార్యగా హారాన్ నుంచి లాబాను చెల్లెలు కదా. ఇప్పుడు ఈ హారాన్ అనే ఊళ్ళో ఎవరున్నారు? లాబాను ఉన్నాడు. Then Jacob said, oh, then you know Laban? అయితే హారాన్లో మీ ఊరు, అయితే మీకు లాబాను తెలుసా అని అడిగారు. Yeah, we know. మాకు తెలుసయ్యా. Are they all okay? Yeah, they all are వాళ్ళందరూ okay. బాగున్నారా? బాగున్నారయ్యా, క్షేమంగానే ఉన్నారు. Then Laban, Haran sister, Haran daughter also a shepherdess, so she is coming back of us. అదివయ్యా ఈ లాబాను కుమార్తె మరి ఇదిగో రాహేలు ఆమె కూడా గొర్రెలు కాస్తుందయ్యా, అది ఆ వస్తాం చూడండి చెప్పారు. Because those people were shepherds. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషుల యొక్క వృత్తి ఏంటంటే గొర్రెలు కాచడం. They will care the sheep, they will care the cow, like that. So they all are like the shepherd and shepherdess. వాళ్ళందరూ పశువులు మేపుకునేవారు, ఒంటెలు మేపుకునేవారు, గొర్రెలు మేపుకునేవారు కాబట్టి పశువుల కాపాడేవారు. So while he was in the well, exactly the Rachel came. మరి ఇతడు ఈ యాకోబు ఎప్పుడైతే బావికి వెళ్ళాడో అప్పుడు రాహేలు వస్తా ఉంది. So Jacob opened the well mouth and filled the water for the sheep. అప్పుడు ఈ యాకోబు ఏం చేశాడంటే బావి మీద మూత తీసి ఆ నీళ్ళన్నీ తోడి ఆ గొర్రెలకు పెట్టాడు. And he called the Rachel and said, I am your relative. అప్పుడు ఆ రాహేలుని పట్టుకొని ఆ రాహేలుతో చెప్పడమా, నేను ఎవరినో కాదు, మరి నేను నీ బంధువుని. I am the son of your mother, your father, sister Rebecca. అప్పుడు నేను ఎవరినో కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి సహోదరి కుమారులను. అదవుతుందా? ఎవరంట? I am your father, brother. I am your father, sister, son. చెల్లెలి కొడుకుని.
So he cried a lot. అప్పుడు అతడు మరి ఆ రోజుల్లో చాలా కాలం చూసుకోలేదు కాబట్టి ఒకేసారి బంధుత్వం చూడగానే ఏడుపు వచ్చేసింది అనమాట. ఏమొచ్చింది? మేనమామ కూతురు చూడగానే ఏడుపు వచ్చింది. So she ran and told to her father, ఆమె ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తండ్రితో చెప్పింది, Daddy, your sister's son came. అయ్యా నాన్న, మరి నీ చెల్లెలు కొడుకు వచ్చాడు వాళ్ళ ఊరికి అని చెప్పి. He's still well. He feed the water for. He keep drink water for our sheep. అయ్యా అంతేకాకుండా నాన్న, మరి ఆయన మరి యాకోబు మరి మీ చెల్లెలు కొడుకు నా గొర్రెలన్నిటికీ నీళ్లు తోడు పెట్టాడు. So Laban ran and meet him. లాభం ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి కలుసుకున్నాడు. Hallelujah. So in this similar story, what we find? మరి ఇదే ఎక్కడ జరిగింది? Isaac wife searching them, right? Isaac's wife searching them. Abraham's servant went to stop. మరి ఇదే స్టోరీ ఎప్పుడు జరిగిందంటే ఇస్సాకుకి వివాహానికి ఎలియాజరు పెద్ద దాసుడు ఎలియాజరు వెతుకుతూ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనపడ్డారు? రెబ్కా కనపడింది. See, God's plan was exactly that. కాబట్టి దేవుని ప్రణాళికలో అదే సిమ్రాట్లో జరుగుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని Abraham said to his servant, the Lord will send angels before you. అప్పుడు అబ్రహాముకి మరి దేవుడు ఏం చెప్పాడంటే, మరి నా దూతని నీకు ముందుగా పంపిస్తాను. God will send angels before you. దేవుడు చెప్పాడు కదా, నా దూతని నీకు ముందుగా పంపిస్తాను. Here also God said to Jacob, I'll be with you. ఇదే మాట దేవుడు అబ్రహాంతో యాకోబుతో ఏం చెప్తున్నాడు? తెల్లవారినప్పుడు కలలో నేను వెళ్ళిన ప్రతి స్థానానికి తోడుగా ఉంటాను, నా దూతని నీకు ముందుగా పంపిస్తాను. So I'll be with you when you said exactly when you went to the place, the village, the borewell, there he met the Rachel. మరి తన తండ్రికి భార్యని ఎక్కడ ఎత్తుకొచ్చాడు, ఏ బావి దగ్గర ఎత్తుకొచ్చాడో అదే బావి దగ్గర ఈ యాకోబు కూడా కనపడ్డారు. రాహేల్ కనపడింది. అదే బావి, అదే ఊరు, అదే స్థలం. So here when Laban come to know that his sister's son came, he ran and called him. అప్పుడు అతను ఏం చేశాడంటే యాకోబు సమాచారం, లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతనిని ఎదుర్కొని పరిగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకెళ్ళిపోయింది. So when Laban brought him to his house, ఎప్పుడైతే తన ఇంటికి తీసుకుని వచ్చాడో he said, verse 14, అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకవు, నా మాంసమై ఉన్నావని. You are no one, but you are my bone and my flesh. ఎవరో కాదు, నా ఎముకలో ఎముకవు, నా మాంసంలో మాంసాన్ని. See, that means you are my relative, you are my child. నీవు మాకు బంధువుడవు. బంధువులు అంటే ఒకే ఎముక, ఒకే మాంసం. So after 1 month he said, Laban asked him, what I have to do for you? అప్పుడు యాకోబు ఒక 4 రోజులు మా మేనమామ దగ్గర ఉన్నాడు. ఉన్న తర్వాత మరి 4 రోజులు తీరిన తర్వాత లాబాను, నీవు నా బంధువులు కదా, నేను నీకు ఏమి ఇవ్వాలి? జీతం ఇవ్వాలని అడుగుతాను. Then Jacob said, oh, I came here for marriage only, so if it is your will, I will serve 7 years for the second daughter. అప్పుడు అతను అంటాడు, నీకు జీతం ఇవ్వాలని మేనమామ అడిగాడు. 4 రోజులు ఉన్నాడు కదా, 4 రోజులు ఫస్ట్ వేస్తూ ఉన్నాడు కదా, మరి జీతం ఇవ్వాలంటే అతను అన్నాడు, కాదు నాకు జీతం వద్దు, కానీ నేను నీ చిన్న కుమార్తె కదా, ఆ రోజు బాగా దగ్గర కలిసింది కదా రాహేల్, ఆమె కోసం 7 సంవత్సరాలు నీ దగ్గర పొరుగు చేస్తా. ఎన్ని 7 సంవత్సరాలు? 7 సంవత్సరాలు పొరుగు చేస్తా. నేను ఎందుకు వచ్చానండి ప్రాంతానికి? నా భార్యని వెళ్ళడానికి వచ్చాను కాబట్టి నీ కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, నీ చిన్న కుమార్తె అని చెప్తాను. So I was because Rachel was beautiful. ఎందుకంటే రాహేలు రూపతి సుందరనైన. Hallelujah. So Rachel also beautiful, Rebecca also beautiful, Sarah also. అందరూ అందగత్తలేనంట. అబ్రహాం భార్య శారా అందగత్తంట, మరి అబ్రహాం కుమారుడు ఇస్సాకు భార్య రెబెకా అందగత్తంట,
ఇప్పుడు ఇసాకు కుమారుడైన యాకోబు పెళ్లి చేసుకోబోయే మరి రాహేలు కూడా రూపవతియు సుందరియునైంది. And Leah, so Laban has two daughters, Leah and Rachel. అయితే ఇతను యాకోబు చూసింది చిన్న కుమార్తె, కానీ ఆమెకు అక్క ఉంది. ఏం పేరు ఆమె పేరు? ఏం పేరు? లేయా. ఏం పేరు? లేయా. So Leah has some eye problem. ఆమెకి కొంచెం కంట్లకి జబ్బు ఉందన్నమాట. She cannot, eye is weak something, she cannot see properly. అంటే కొంచెం చూస్తాం కదా, కళ్ళు సరిగ్గా కనపడకుండా చూసి చూడట్టు ఉంటారు కదా. So Jacob loved Rachel. ఇప్పుడు యాకోబు ఈ చిన్న కుమార్తెని ఇష్టపడ్డాడు. ఎవరిని? రాహేలు అందంగా ఉంది కాబట్టి రాహేలు ఇష్టపడ్డాడు. Because Rachel is the one who met him on the well, right? అంతేకాకుండా ఈ యాకోబుకి మొదటగా కనబడింది ఎవరు? రాహేలు. So the Laban said, yeah, no problem. Why should you stop giving to outside people? I better to give to my wedding only. Like that, Laban also thought. Instead of giving to outside people my daughter, I better give my daughter to you, our relative only. ఈ లాభం ఏంటంటే, సరేనయ్యా నా కూతురు ఉన్నావు కదా, మరి నువ్వు అడిగినట్టుగానే బయట ఇచ్చే బదులు నీకే ఇస్తే మంచిది, నీకే ఇస్తానని చెప్పాడు. So Jacob served 7 years for Rachel. ఇప్పుడు ఈ రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు పోగు చేశాడు? 7 సంవత్సరాలు రాహేలు కోసం అక్కడ ఉండి పనిచేశాడు. But because of the love, he don't know how the 7 years come to pass. మన ప్రేమ బట్టి 7 సంవత్సరాలు తొందరగా కలిసిపోయాయి. So after the 7 years complete, ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత Jacob said, 7 years complete, give your daughter to be my wife. అప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది కదా, నీ కుమార్తె నాకు భార్య ఇవ్వను. Then Laban said, okay, 7 years complete, surely I will give you. అప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది కదా, నేను చెప్పినట్టుగానే నువ్వు చెప్పినట్టుగానే నా కుమార్తె నీకు వివాహం చేస్తానన్నాడు. So Laban gathered for all the elder people, అందరినీ పెద్దవాళ్ళందరినీ పిలిచి, ఊరు వాళ్ళందరినీ పిలిచి, and they make function చేసి, and it went to night. మరి ఆ ఫంక్షన్ లో టైంలో రాత్రికాల సమయంలో, In those days no lights. ఆ రోజుల్లో మరి కరెంట్ ఏం లేదు కదా. So when everybody finished eating and drinking, అందరూ ఈ ఫంక్షన్ ముగించుకున్న తర్వాత, ఈ వివాహం ముగించిన తర్వాత, it went to very late night. అప్పుడు రాత్రికి లేట్గా అయిపోయిన తర్వాత, So Jacob went to sleep. మరి యాకోబు మరి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత, So that time Laban sent not Rachel but their elder daughter to Jacob room. మరి ఆ రాత్రి సమయంలో ఈ లాభాన్ని ఏం చేశారంటే, రాహేలు లోపల పంపించకుండా, తెలుసుగా యాకోబుకి ఎవరిని ఇస్తానన్నాడు? రాహేలు ఇస్తానన్నాడు కదా, రాహేలు పంపించకుండా లేయాను పంపించాడు. So when Jacob went out, మరి ఎప్పుడైతే ఈ యాకోబు నిద్ర లేచాడో, Rachel was not there, but Leah was there. మరి రాహేలు లేదు, కానీ ఎవరున్నారంట? అక్క అయిన లేయా ఉంది. Then Jacob got angry and went and got Laban. అప్పుడు అతడు కోపం తెచ్చుకొని లాభం దగ్గరికి వెళ్ళాడు. I served you not for Leah, I served you for Rachel. Why did you cheat me? మరి ఏం చెప్పినంటే, నేను నీ దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేశాను. ఎందుకు చేశా? రాహేలు కోసం చేశా, లేయా కోసం కాదు. But Laban said, yes, what you say is correct, but my elder, according to our traditional, the first one should marry first, then only the younger one will get married. అప్పుడు అవునయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మా దేశ ఆచారం ప్రకారం పెద్దవాళ్ళకి పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి పెళ్లి చేయకూడదు అని చెప్పేసి చెప్తాడు. So Jacob was very upset. అతడు మరి యాకోబు చాలా మరి నిరసించిపోయాడు. So again Laban said, లాభాన్ని ఏం చెప్తున్నాడంటే, if you want to marry Rachel, you can serve another 7 years. ఒకవేళ మరి ఇప్పుడు నీకు లేయ భార్య ఇచ్చాడు కదా, నీకు రాహేలు కూడా కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, అప్పుడు రాహేలు కూడా నేను భార్యగా ఇస్తానని చెప్తున్నాను. So again Jacob served for 7 years. మళ్ళీ అదే ఇంట్లో అదే కప్పులు 2 సంవత్సరాలు ఉండాలా, ఇంకా 7 సంవత్సరాలు ఉండాలి. So no, after married Leah, and after some week Rachel also married, but another 7 years served. అయితే ఈ లేయని వివాహం చేసుకున్న తర్వాత మరి కొన్ని
ఈ రాణిని కూడా వివాహం చేసుకున్నాడు. కానీ ఉండేది మాత్రం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మళ్ళా 7 సంవత్సరాలు ఉండాలి. ఈ రెండో అమ్మాయిని కూడా ఒక వారం దాటిన తర్వాత పెళ్లి చేశాడు. 7 plus 7, 14 years to serve. 7 plus 7 ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. So the relatives, when Laban gave Leah, ఎప్పుడైతే Laban also gave Zilpah his might to Leah to be servant. కాబట్టి ఇక్కడ ఏంటంటే 24. Chapter 29, verse 24. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసి ఇచ్చెను. And also for Rachel, 29. మరి చూడండి, పెద్ద కుమార్తెను వివాహం చేశాడు. పెద్ద కుమార్తెకి పని మనిషికి ఎవరు ఇచ్చాడు? జిల్పాని ఇచ్చాడు. చిన్న కుమార్తెను పెళ్లి చేశాడు. చిన్న కుమార్తెకు మరి లాబాను తన దాసి అయిన బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసిగా ఇచ్చాడు. So Rachel has one mite, her name is Bilhah, and Leah has one mite, her name is Zilpah. మరి జిల్పాలు బిల్హాలు అందరూ కూడా వారికి పని మనుషులు. ఎవరికి? అమ్మగారికి పనికెత్తారు. That means Laban also rich man. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే ఏమవుతుంది? లాబాను ఎలాంటి మనుషులు? ధనవంతులు. Okay, so they are able to provide mite for the daughters. కాబట్టి వాళ్ళు ఈ తండ్రి కూతురికి వివాహం చేసి కూతురు వెంట ఎవరిచ్చాడు? దాసీలు కూడా పంపించాడు. ఇదిగమ్మా నీ యజమానురాలు కనుక ఎల్లు నువ్వు వారికి మరి దాసీ కూడా పని చేస్తాడని చెప్పేసి దాసీలు కూడా ఇచ్చాడు. So now together this wife and another mite, 2 mites. So there are 4 women went to Jacob. ఇప్పుడు ఈ యాకోబుకి ఎంతమంది? యాకోబు దగ్గరికి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు? ఎంతమంది స్త్రీలు? 4. 2 దాసీలు, 2 భార్యలు. So by taking care of these 4 women, Laban sheep was cared by Jacob. Laban sheep was cared by Jacob. ఇప్పుడు ఈ లాబాను యొక్క గొర్రెలన్నింటినీ చూసేది ఎవరు? ఈ గొర్రెలు ఎవరు పోగు చేస్తున్నారు? యాకోబు. Jacob, Leah, Rachel, Zilpah, Bilhah. ఈ 4 ఆడవాళ్ళు ఈ భర్త అందరూ కలిసి లాబాను దగ్గర కొలువు చేస్తా ఉన్నారు, గొర్రెలు మేపుతా ఉన్నారు. So Laban also give, okay, this is your, this is mine, this is your, this is mine. Like that. కాబట్టి అతడు ఏం చేశారు? ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాదని బాగా పెట్టేశారు. ఎవరు? Laban. లాబాను ఎవరికి? అల్లుడికి, మామకి సొత్తంతా బాగా పెట్టేశారు. But God blessed Jacob more than Laban. మరి చూస్తే దేవుడు యాకోబుని ఎక్కువగా ఆశీర్వదించాడు. ఎవరికంటే? లాబాను కంటే యాకోబుని ఆశీర్వదించాడు. And by seeing that Jacob is more, again Laban is saying, oh, this is mine, this is yours. మళ్ళీ ఈ ఆశీర్వాదం చూసిన తర్వాత మళ్ళీ లాబాను అంటే ఇది నాది, ఇది నీది అని చెప్పేసి మారుస్తాను. Again Jacob also, again God bless more. Wherever Laban changed, God bless more. లాబాను ఏదైతే యాకోబుకి ఇస్తున్నాడో యాకోబుకి ఇచ్చిన దానంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. So Laban is not able to understand what ఈ is లాబానికి happening. అర్థం కాదు. అదేంటి యాకోబు దగ్గర ఏది ఉంటుంది? దేవుడి బిడ్డకి ఏది ఉంటుంది? ఏమవుతుంది? So during this time, the reality is God, knowing that Jacob loved Rachel more than Leah, God opened Leah's stomach and she got children, and Rachel did not get children. కాబట్టి ఈ ఏమైందంటే యాకోబుకి ఇప్పుడు దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? యాకోబుకి 2 భార్యలు, లేయా, రాహేలు. ఈ యాకోబు రాహేలుకు ఇష్టపడుతున్నాడు, లేయా ఇష్టపడ్డాడు. కాబట్టి లేయా ద్వేషించబడుతుంది. కాబట్టి దేవుడు లేయా యొక్క గర్భాన్ని తెరిచాడు. In those days, if the wife will not give child, the wife will give his mind to husband. మరి ఆ రోజుల్లో భార్య పిల్లలు పుట్టకుండా భార్య ఏం చేసేది? నా దాసీల్ని నీకు భార్యగా తీసుకో, కనీసం నా దాసి ద్వారానే నాకు సంతానం వస్తుందని చెప్పేసి దాసీని వాడు భార్యగా ఇస్తాను. So like that, actually that is sin in the God's side. యాక్చువల్గా దేవుని యొక్క దృష్టిలో అది పాపం. అర్థవుతుందా? When Sarah do like that,
it happened more trouble for human being, right? మరి ఎప్పుడైతే అబ్రహాం భార్య శారా కూడా దేవుడు సంతానం ఇస్తాడని టయానికి ఇవ్వకపోతే ఏమేం చేసింది, తన భార్య తన పని మనిషి అయిన దాసిని భార్యకి ఇచ్చినప్పుడు ఆ దాసి కొడుకు ద్వారా వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చాయి. Actually, God did not agree that, but as a human being, their desire is to have the child. కాబట్టి దేవుడికి కోపం వచ్చింది, కానీ ఏం చేస్తాడు, మనుషుల యొక్క ఆలోచనలు అలా ఉన్నాయి, మనుషుల యొక్క కోరికలు వాళ్ళు మరి మనుషుల యొక్క పద్ధతులు అలా ఉన్నాయి కాబట్టి దేవుడు మౌనంగా కూర్చున్నాడు. So here Leah has a child. ఇక్కడ లేయాకి ఏమైంది, బిడ్డలు పుట్టారు. So in the Leah has Reuben, Simeon, Levi, Judah. This all are born by Leah. ఇప్పుడు లేయా గర్భవతి అయింది, లేయాకి ముగ్గురు పిల్లలు పుట్టారు. Verse 32, chapter 29. లేయా గర్భవతి కుమార్తెని యెహోవా నా శ్రమను చూచున్నాడు కనుక నా పెనిమిటిని ప్రేమించగలరు అతని రూబేను పేరు పెట్టు. ఆమె మరలా గర్భవతి కుమార్తెని నన్ను ద్వేషించినని చెప్పి అతనికి మరి షిమ్యోను అని పేరు పెట్టాను. మరలా గర్భవతి మూడోసారి మరి అతనికి మరలా ఒక కుమార్తెని అతనికి లేవి అని పేరు పెట్టాను. Hallelujah. See, 4 boys Leah born. అప్పుడు లేయాకి 4 child. నాలుగోసారి యూదా, నలుగురు మంకులు. లేక ఎంతమంది మంకుల్లో? నలుగురు. Reuben, Simeon, Levi, Judah. లేవి, యూదా. So each child born, what Leah is thinking? Now my husband will love me. Now my husband will love me. Now my husband will love me. అప్పుడు ఏమంటుందంటే నలుగురు మంకులు పుట్టారు కాబట్టి అతను నన్ను ప్రేమిస్తాడు, ఎందుకంటే ద్వేషిస్తున్నాడు కదా, నన్ను ప్రేమిస్తాడని అంటా ఉంది. Then Rachel stopped bearing child. After that, Rachel did not give child again. ఇక తర్వాత లేయాకి పిల్లలు పుట్టారు. So what happened? So Rachel gave. So in verse chapter 30, verse 3. మరి తర్వాత ఏమైందంటే అందుకు ఆమె రాహేలుకి పిల్లలు పుట్టారు కాబట్టి నా దాసి అని బిల్హా ఉంది కదా, ఆమెను భార్యగా తీసుకొని ఆమె ద్వారా నాకు పిల్లలు కలుగుతారని చెప్తా ఉంది. So Rachel is telling, my Akka has children, I don't have child. So take my might and through my might give me child. And then she started asking to Jacob. ఏం చేస్తుందంటే మా అక్కకి నలుగురు మగపిల్లలు పుట్టారు, నా పిల్లలు లేదు కాబట్టి నాకు పుట్టలేదు కాబట్టి నా దాసిని భార్య తీసుకుని కనీసం నా దాసి ద్వారా అయినా నాకు పిల్లలు పుట్టారని చెప్పేసి దాసిని భార్య. What is the Rachel's might name? బిల్హా. Bilhah born 2 sons for Rachel. ఇప్పుడు ఈ బిల్హా అనే దాసి యాకోబుకి అంటే ఈ రాహేలుకి ఎంతమంది కుమారులు కనిచ్చింది? 2 కుమారుని కనిచ్చింది. Chapter 30, verse 6 and 8. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తెచ్చింది కనుక ఆయన నా మాట విని నాకు కుమారుని దయచేసిన అతనికి దాము అని పేరు పెట్టను. రాహేలు దాసి బిల్హా తిరిగి గర్భవతి యాకోబుకు 2వ కుమారుని కలిగిన అతని విషయంలో అక్కతో పోరాడి గెలుస్తుందని అతని నఫ్తాలి అని పేరు పెట్టాను. 2 కుమారుని బిల్హా ద్వారా యాకోబుకి కన్నారు. Dan and Naphtali. Again, Leah saw that my sister is doing like that. I also will do like that. Again, she also gave her servant to her might to Jacob, and she also had 2 sons. మరి ఈ లేయ ఏం చేసిందంటే నా పిల్లలు పుట్టడం ఆగిపోయారు కదా, మా చెల్లికేమో పిల్లలు పుడతా ఉన్నారు అని చెప్పేసి అక్క కూడా ఏం చేసింది, దాసిని మరి తన భర్తకు భార్య ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ 2 మగబిడ్డలు పుట్టారు. Verse 11 and verse 13. Gad and Asher. గాదు మరియు ఆషేర్ అనేటువంటి 2 మగబిడ్డలు కూడా మరి లేయ యొక్క దాసి అయిన జిల్ఫా ద్వారా యాకోబుకు పుట్టారు. And afterward, Leah bore 1 more child. తర్వాత లేయాకి మళ్ళీ ఒక ఆడబిడ్డ పుట్టింది. In verse 18. His name is called Issachar. కాబట్టి ఇంకొక కుమారుడు పుట్టాడు లేయాకి. ఎన్నో కుమారుడు లేయాకి? ఎక్కడ వింటున్నారా? Leah has already 4 child before. అంతకుముందు నలుగురు కుమారులు. What are the name? తర్వాత ఏం చేసింది, ఇక నా పిల్లలు పుట్టలేదని చెప్పేసి దాసిని ఇచ్చింది. దాసికి 2 మగపిల్లలు. మళ్ళీ ఇప్పుడు లేయాకి ఇంకొక బిడ్డ. మొత్తం లేయాకి ఎంతమంది? లేయాకి 5,
దాసికి ఇద్దరు. And again, Leah got another son also, that is called Zebulun. So totally Leah has 6 sons. ఇప్పుడు నా పేరు మీద 6 కుమారులు కలిగి ఉన్నాను. ఎంతమంది? లేక ఎంతమంది అంటే 6 కొడుకులు. And 1 daughter. ఒక కూతురు. Her name is called Dinah. దీనా అని ఆమె పేరు. So Leah has 6 boys and 1 daughter. ఇప్పుడు లేక ఎంతమంది పిల్లలు? 6 కుమారులు, ఒక కూతురు, మొత్తం 7. So what are the names? Leah child is Reuben, Simeon, Levi, Judah, Issachar, Zebulun, Dinah. These are the Leah child. సరే ఆ రీతిగా 6 మగబిడ్డలు లేకుంటే. So another Dan and Naphtali are the Rachel's servant son, and Gad and Asher are the Leah's servant son. కాబట్టి ఈ దాసీలు కూడా ఎదురు మగబిడ్డలు ఉంటాయి. ఎంతమంది? 7, 4 ఎంతమంది? Leah's servant got Dan and Naphtali, Rachel's servant got Dan and Naphtali, and Leah's servant got Gad and Asher. కాబట్టి మొత్తం సర్వెంట్ ద్వారా కూడా ఈ పనుల ద్వారా కూడా 4 మగబిడ్డలు. 4 child. 4 మగబిడ్డలు. 6 plus 4, how many sons now? 6 + 4 ఎంతమంది మగబిడ్డలు? 10 sons and 1 daughter. అమ్మాయి ఎంతమంది? అమ్మాయిలు ఒకే ఒక అమ్మాయి. అబ్బాయిలు 10 మంది కదా. So afterward in verse 22, మరి 20వ వచనం చూస్తే దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచును. అప్పుడు ఆమె గర్భవతి కుమారుడు కలిగి దేవుడు నా నింద తొలగించినట్టుని యెహోవా మరి కుమారుడు నాకు దయచేయగాక అతనికి యేసేవని పేరు పెట్టింది. hallelujah. And last Rachel prayed, చివరికి ఈ రాహేలుకి and God answered and called one child. His name is called Joseph. ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకి దేవుడు యేసేపుని కుమారుడు. So Joseph is the son of Rachel. ఇప్పుడు యేసేపు ఎవరు? మనం ఎక్కువ చెప్తా ఉంటాం కదా బైబిల్ యేసేపు అని. యేసేపు ఎవరు కుమారుడు? ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. ఏ భార్య ద్వారా పుట్టాడు? రాహేలు. So before Rachel died, one child born again. ఈ రాహేలు చనిపోదు, మధ్యలోనే చనిపోతుంది. అదవుతుందా? ప్రేమించిన భార్య చనిపోదు. ఆమె చనిపోయే ముందు ఇంకొక కుమారుడు జన్మించి చచ్చిపోతుంది. What is his name? Last son name. Huh? Benjamin. What is the last son name? చివరి కుమారుడు పేరేంటి? చివరి కుమారుడు Benjamin. Okay. So that one is there afterwards. So these are the child that Leah's servant, Rachel's servant got. So total 13 children. మొత్తం ఎంతమంది? 11 అబ్బాయిలు, 12. యేసేపు 11వాడు, బెంజమిన్ 12వాడు, 12 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. మొత్తం ఎంతమంది? యాకోబు సంతానం 13 మంది. So Leah has 6 sons, 1 daughter, and 6 కొడుకులు. Rachel has 2 sons, మరి రాహేలుకి 2 కుమారులు. and another 2 sons are from the మరి man. మనవాళ్ళకి ఆమెకు ఒక 2 అబ్బాయిలు, ఏమో 2 అబ్బాయిలు. So these are the 12 sons of Jacob. ఈ రీతిగా యాకోబుకి 12 మంది కొడుకులు. So these are the 12 tribes of the Israel now. కాబట్టి ఈ 12 మంది కుమారులు కూడా మరి ఇశ్రాయేలుకి 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు మేము? ఇశ్రాయేలుకి ఎన్ని గోత్రాలు? మన సంఖ్య ఎంత? 12. ఈ 12 గోత్రాలు, ఈ 12 మంది కుమారులు. God also blessed Ishmael like that. మరి ఈ 12 గోత్రాలు ఇస్సాకుకు పుట్టారు కదా. మరి ఇస్సాకు కాకుండా మరి అంతకుముందు ఇష్మాయిల్ ఉన్నారు కదా. నానమ్మ నా పిల్లలు పుట్టలేదని దాసి ఇచ్చినప్పుడు ఆమె పుట్టిన కుమారుడు ఇష్మాయిల్. So God ఆ also ఇష్మాయిల్ కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 12 princes. God gave 12 princes. God bless. 12 princes, 12 child. ఓకే, ఇష్మాయిల్ కూడా దేవుడు 12 మంది రాజకుమారులు ఇచ్చాడు. రాజు కదా. ఇష్మాయిల్ కూడా రాజు ఒక దేశానికి. అతను కూడా 12 మంది కుమారులు దేవుడు ఆశీర్వదించాడు. Because God said, He is your
He is your blood. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే నేను ఇవ్వకముందే నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఏదో విధంగా అది కూడా నీ రక్తమే కాబట్టి అతను కూడా నేను విడిచిపెట్టను, అతను కూడా నేను ఏం చేస్తాను ఆశీర్వదిస్తానని చెప్పేసి అతను కూడా దేవుడు 12 మంది కుమారులతో ఇష్మాయిల్ని. So for Abraham, only one son. His name is called Isaac. ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది కుమారులు? వాగ్దాన పుత్రుడు కేవలం ఇసాకు. ఇసాకు ఎంతమంది? Isaac had 2 sons. మళ్ళీ అతనికి ఇద్దరు, ఏశావు, యాకోబు. God chose Jacob. మరి ఈ ఇద్దరిలో దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? యాకోబుని. And now Jacob had 12 sons. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. So these are the 12 tribes of ఈ Israel. ఇశ్రాయేలు గోత్రానికి 12 గోత్రాలు కూడా ఈ 12 మంది కుమారులు. Yeah, after this we'll stop today. కాబట్టి ఇంతవరకు మనం కలుసుకున్నాము. మరి చక్కగా మరి దేవుడి వాక్యం విన్నాము కాబట్టి మనం ఇంకొక చివరికి ఒక ప్రశ్న చూడండి. చాలా మంది ఒకరు నాకు ముందు నుంచి అడుగుదాం అనుకున్నా. దేవుడు ఏమన్నాడు? యాకోబుని నీ తాత నీ తండ్రి ద్వారా భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా నేను ఆశ్రయిస్తానన్నాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ భూమి మీద ఈరోజు ప్రపంచంలో ఉన్న వంశాలందరూ జనాంగం అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచే కదా, ఎక్కడి నుంచే కదా. దేవుడు మరి ఏశావుని యాకోబుని ఆశ్రయించు కదా. ఈ జనాంగం అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏశావు కుమారులు, యాకోబు కుమారులు. ఎక్కడ బయట నుంచి వేరే వాళ్ళు వచ్చారు? వాళ్ళందరూ మన పితరులే కదా. ఈరోజు భూమి మీద ఉన్న అందరూ మనకి ఏమవుతారు? మన అన్నాలు కదా. మరి తేడా ఎక్కడి నుంచి వచ్చినాయి? కొలగోతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పిలిచింది అబ్రహాంని. ముందు దేవుడు ఆదాముని అవని ఆశ్రయించాడు. లేదా వారి సంతతి ద్వారా అబ్రహాంని ఇసాకు వచ్చాడు. ఈరోజు ప్రపంచంలో సంతానం అంతా, భూమి మీద సంతానం అంతా నీ కుమారులు అన్నారు. ఈ మధ్యలో వేరే గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మధ్యలో దేవుని బిడ్డ అక్కడి నుంచి వచ్చారు, అన్నిటి అక్కడి నుంచి వచ్చారు. అంతా ఒకే రక్తము. కానీ జీవం గల దేవుని అప్పటి నుంచి తెలుసుకున్నవాడు దేవుళ్ళు ఉన్నారు, తెలుసుకోకుండా దేవుని విడిచిపెట్టేవారు అన్నిలుగా ఉన్నారు. కానీ మనం అందరం కూడా ఒకటే. వేరే జనాంగం లేదు, వేరే రక్తం లేదు, వేరే జాతులు లేవు. ఇవన్నీ మనుషులు పెట్టుకున్న జాతులు. ఈరోజు కూడా మనం అందరం కూడా నడిపించే దేవుడు ఉన్నావు. వాగ్దానం ఇచ్చి చివరి వరకు మమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నావు. ఇదిగో నాయన నువ్వు చెప్పుచున్నావు, పనులు ఇంటికి పంట మరి సమయం అయిపోయిన తర్వాత పనులు ఇంటికి చేరినట్లుగా నీవు సమాధి చేస్తావన్నావు కదా. ఇదిగో నాయన నువ్వు మధ్యలో మమ్మల్ని చంపే దేవుడు కానీ మమ్మల్ని మధ్యలో విడిచిపెట్టే దేవుడు కానీ కాదయ్యా. పంట మొదలుకొచ్చిన దగ్గర నుంచి చివరి వరకు కూడా కాల్చే దేవుడు, మా జీవితాలను కాల్చే దేవుడు, మా బిడ్డలను కాల్చే దేవుడు ప్రభా, మాకు సమస్తాన్ని సమకూర్చే దేవుడు. అయ్యా మేమే నీకు దూరమై, అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చే దేవుడు అని, నువ్వు మాట్లాడే దేవుడు అని, నువ్వు నడిపించే దేవుడు అని, అంతేకాకుండా శ్రమ నుంచి విడిపించే దేవుడు అని ప్రభా మేము తెలిసి కూడా ఆయన మాలో తండ్రి ప్రార్థన లేదు, మాలో విన్నపాం లేదు, మాలో తండ్రి సరైనటువంటి ఈ ఆత్మీయ నడక లేదు ప్రభా. నువ్వు నిజంగా ఎంత గొప్ప దేవుడు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చావు. యాకోబు కుమారులు 12 మంది కుమారుని 12 గోత్రాలుగా చేశావు. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మాటలు మేము ఆశ్రయించండి. మేము కూడా నాయన నీ మాటకు లోబడి, అయ్యా నీ మాటకు లోబడి జీవించే కృపను మాకు దయచేయండి. లోకానుసారమైన పద్ధతులు, అన్యాచారాలు మేమెక్కడ ఆశించకుండా నువ్వు చెప్పిన మార్గంలోని, నువ్వు చెప్పిన పద్ధతిలోనే మేము నాయన కొనసాగడానికి సహాయం చేస్తాం. నువ్వు జీవించి వాడవై ఉన్నావు, నడిపించి వాడవై ఉన్నావు, విడిపించి వాడవై ఉన్నావు. దేవా నీ బిడ్డలైన వారిని నాయన మేఘంలో కింద నడిపించావు. మేఘమే కాస్త వెళ్ళింది, అగ్ని ద్వారాన్ని కాచవయ్యా. సముద్రం మధ్యలో ఆ సముద్రం వచ్చినప్పుడు సముద్రం కూడా చీల్చివేస్తావు. రాజులు ఎదురు వచ్చినప్పుడు రాజులు కూడా గద్దించావు. నీ బిడ్డలైన వాళ్ళని కాపాడావు ప్రభా. నీ బిడ్డలకు మంచి అందమైన భార్యను ఇచ్చావు ప్రభా. ఈరోజు మేము కాపాడుకోవాల్సిన పవిత్రత, యథార్థత, నీతి, సత్యము ప్రభా ఇవి మాకు దయచేయండి, కనికరము దయచేయండి. నీ బిడ్డల జీవితాలు నువ్వు అన్వయించుకుంటూ నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నా దేవుడు నా బిడ్డ విడిచిపెట్టే దేవుడు కాదని నమ్మకం మాకు దయచేయండి ప్రభా. ఎక్కడ మేము నాయన అయ్యా మేము వెనక అయ్యా తండ్రి పడిపోతామో, నేర్పించిపోతామో, అయ్యా సైతాన్ని మమ్మల్ని
అపనమ్మకం, ఈ అనుమానం ద్వారా మమ్మల్ని వాడు కోల్పోస్తున్నాడు. దయచేసి వాడిని జయించే కృపను మాకు దయచేయండి. ప్రార్థనలను దయచేయండి. మోకాళ్ళ ప్రార్థన దయచేయండి. లేకపోతే జీవితాన్ని ఇలా ఆస్వాదించావో ఆకాశ నక్షత్రాలాగా నువ్వు ఆస్వాదిస్తాను ప్రభా. ఈరోజు మా గురించి కూడా నువ్వు ఆకాశ నక్షత్రాల ద్వారా ప్రభా నువ్వు ఆశ్రయించే దేవుడికి వందనాలు. ఇంత గొప్ప దేవుడు ఉండగా మాకు నాయన, మాకు తండ్రి, ఇదిగో నాయన మాకు ఇంకా బాధ ఎందుకు, శ్రమ ఎందుకు ప్రభా, సహాయం నీతో కలిసి రావడానికి మాకు సహాయం దయచేయండి, విశ్వాసము దయచేయండి. అబ్రహాముకి కుమారుడు పుట్టకపోయినా నా దేవుడు ఆశీర్వదిస్తాడని 25 సంవత్సరాలు చూశాడు ప్రభా. ఇదే ఆశీర్వాదం ఈనాడు మేము ప్రపంచంలో చూస్తున్నాము ప్రభా. అదే ఆశీర్వాదం మా కుటుంబాల్లో మాకు మా బిడ్డలు దయచేసి మమ్మల్ని నాయన శ్రేష్టమైన బిడ్డలుగా అయ్యా మేము అనేక మందికి మాదిరికరంగా, అనేక మంది నడిపించేవారిగా, అనేక మందిని విడిపించేవారిగా, అనేక మంది కొరకు ప్రార్థన చేసేవారిగా, అనేక మందికి సహాయం చేసేవారిగా మమ్మల్ని చేయండి. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఒకవేళ మాలో ఏమైనా కాని లక్ష్యాలు ఉంటే దయచేసి తీసివేసి మమ్మల్ని సరి చేసి మీరు వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్.